నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము, ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. సో మేషరాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ చంద్రగ్రహణము అనేటువంటిది పంచమ స్థానమైనటువంటి సింహరాశిలో పుబ్బా నక్షత్రం మీద గ్రహణం పడుతోంది. ఈ మేషరాశి వాళ్ళ యొక్క గ్రహ సంచారములన్నీ కూడా లాభసాటిగానే కనబడుతూ ఉన్నాయండి. అంటే చూడండి, లాభస్థానంలో రవి, రాహు, బుధ, శుక్ర ఈ గ్రహాలన్నీ కూడా ఎప్పుడైతే మేషరాశి వాళ్ళకు ఉన్నాయో అవి కాపాడుతూ ఉన్నాయి, రాజయోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాయి, ఒక ఉద్యోగ యోగాన్ని కానీ, అధికార యోగాన్ని కానీ, ధన యోగాన్ని కానీ ఇవ్వబోతున్నాయి అని చెప్పచ్చు. సంతాన విషయంలో మంచి గుడ్ న్యూస్ వినేటువంటి యోగాన్ని పంచమాధిపతి లాభంలో ఉండడం వల్ల చాలా బాగుంది. కానీ పంచమ స్థానంలో ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎప్పుడైతే ఉంటుందో అది మినిమల్గా ఖచ్చితంగా, అంటే పరిపూర్ణమైన గ్రహణం యొక్క ఎఫెక్ట్ అయితే మేషరాశి వాళ్ళకి ఉండదు. కానీ మినిమల్గా ప్రేమ విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఖచ్చితంగా కనబడుతుందండి. ఏ మేషరాశి వాళ్ళు అంటే ఆల్రెడీ మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి డబ్బులు విపరీతంగా ఖర్చులు అవ్వకుండా బాగా గమనించండి. మార్చి 2వ తారీఖు తర్వాత శుక్రుడు మీకు 12వ స్థానంలోకి వెళ్తారండి. 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతాయి. తెలియనటువంటి దుబారా ఖర్చు అనమాట. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, గైనిక్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటివి వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకోండి. అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ని అవాయిడ్ చేయండి. అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు. తర్వాత మనం చూడండి 3వ తారీఖున గ్రహణము, ఆ తర్వాత కూడా శుక్రుడి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కనబడుతుంది. సో మేజర్లీ చెప్పాలి అంటే మినిమల్ ఎఫెక్ట్స్ అనేటువంటివి మాత్రమే మేషరాశి వాళ్ళకి ఉంటాయి. పరిపూర్ణమైనటువంటి గ్రహణ దోషము మేషరాశి వాళ్ళకి లేదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి గ్రహ శాంతులు కానీ, గ్రహణ శాంతులు కానీ అవసరం లేదు. నార్మల్గా మీకు ఏలినాటి శని నడుస్తుంది. కాబట్టి శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ చేస్తే సరిపోతుంది. దీంతో పాటుగానే మార్చి 15వ తారీఖు తర్వాత రవి అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి ఎంటర్ అవ్వడం వల్ల సరిగ్గా రవి, శని, శుక్రగ్రహ సంచారములు ఏర్పడి అక్కడ మీకు ఒక దోషం అనేటువంటిది ఏర్పడి ఏదైనా భారీగా లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే హెల్త్ కానీ, పనులు ఆగిపోవడం కానీ, ఇబ్బందులు రావడం కానీ, లేకపోతే మళ్ళీ ఖర్చులు విపరీతంగా పెరగడం కానీ, కష్టపడిన ఫలితం అంతా కూడా వేస్ట్ అయిపోవడం కానీ మార్చి 15వ తారీఖు తర్వాత ఉగాది సమయం తర్వాత నుంచి కనబడుతుందండి. సో ఖచ్చితంగా ఈ గ్రహణం తర్వాత ఆ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహణం అయిన తరువాత రోజున చేయాల్సిన పని ఏమిటి అంటే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాము.
తర్వాత మూడవది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోండి. దీనివల్ల చాలా మినిమల్గా ఉండేటువంటి దోషం కూడా ఇబ్బంది పెట్టదు. 15వ తారీఖు దాటిన తర్వాత రవి అనేటువంటి ఆయన 12వ స్థానంలోకి వస్తారు కాబట్టి సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఆదిత్య హృదయం చదవడం కానీ, ఆదివారం నాడు గోధుమలు దానంగా ఇవ్వడం కానీ ఇవి చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. సో ఈ మేషరాశి వాళ్ళు చాలామంది ఈ యొక్క ఏలినాటి శనితో బాధపడుతూ డబ్బు నిలబడట్లేదండి, విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి, తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చాయి, రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ విపరీతంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ అశ్విని కానీ, భరణి కానీ, కృత్తిక కానీ. అశ్విని నక్షత్ర జాతకులు మా జీవితంలో ఆవేశంలో చాలా కోల్పోయాం. భరణి నక్షత్ర జాతకులు మెరిటల్ లైఫ్లో రిలేషన్లో చాలా కోల్పోయాం. కృత్తికా నక్షత్ర జాతకులు కోపంతోనో లేకపోతే మాకుండేటువంటి ఈగోతోనో చాలా ఇబ్బందులు అనేటువంటి ఫేస్ చేస్తూ ఉన్నాం. లేకపోతే అనారోగ్య సమస్యలు ఉన్నాయి, రవి ఆధిపత్యం కాబట్టి ఇలాంటివి చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారండి. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే ప్రతి శనివారము కూడా ఒక ఐరన్ ఇనుము పాత్ర తీసుకోండి. ఆ ఇనుము పాత్రలో నల్ల నువ్వులు కొద్దిగా వేయండి, నల్ల నువ్వుల నూనె కూడా వేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తుగా వేసి శనివారం నాడు పడమర దిశలో, ఒకవేళ వీలైతే శివాలయంలో నవగ్రహాల దగ్గర శని భగవానుడి దగ్గర దీపం పెట్టండి, లేకపోతే మీ ఇంట్లోనైనా పడమర దిశలో దైవమందిరంలో దీపం పెట్టుకోండి. సో దీనివల్ల శని యొక్క ప్రభావము అనేటువంటిది తగ్గుతుంది. మీ మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ రావు, మీకు బద్ధకము కానీ, నిర్లక్ష్యము కానీ, సోమరితనం కానీ ఉండదు, ఎవరితోనూ మాట పడాల్సిన అవసరం ఉండదు. ఇలా మానకుండా 11 శనివారాలు చేయండి, అద్భుతమైన శుభ ఫలితాలు కనబడతాయి.